హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ అంటే భయం స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఎగ్జామ్స్కేమో పెద్దగా టైం లేదు. కానీ మనం ఈ ఉన్న చాప్టర్స్ని కంప్లీట్ చేయలేకపోయాం. కంప్లీట్ చేద్దాము ట్రై చేస్తున్నా ఏమీ అర్థం అయి ఉండదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి అంత ఈజీగా స్టూడెంట్స్కి అర్థం కావు. అసలు ఈ సబ్జెక్ట్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి అన్న బేసిక్ ఐడియా కూడా చాలామంది స్టూడెంట్స్కి ఉండదు. అలా ప్రాబ్లమ్స్ వేస్తున్న వాళ్ళకే ఈ వీడియోని క్రియేట్ చేయటం జరుగుతుంది. ఈ వీడియోలో 2Bకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అసలు ఈ సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి అన్నది ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాం. మీరు ఈ వీడియోని ఫుల్గా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే అసలు ముందు ఎగ్జామ్కి అసలు ఏమేమి చాప్టర్స్ నుంచి ఎంత వెయిటేజెస్లో ఎన్ని మార్క్స్ అనేవి అలాట్ అయితే ఈచ్ చాప్టర్కి ముందు అది చూసుకుందాం. ముందు అసలు మనకి చాప్టర్స్ ఏమున్నాయి చూసుకుంటే అందరికీ తెలిసినట్టుగానే ఫస్ట్ సర్కిల్స్ ఉంటుంది. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, అలాగే ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవి చాప్టర్స్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమైనా సరే, అంటే మనం టాపర్ కానీ, డల్లర్ కానీ, లేకపోతే యావరేజ్, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే కొంతమంది కొన్ని చాప్టర్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఎవరైతే ఓన్లీ బ్రో మేము అంతగా చదవలేము బ్రో, కానీ మాకు పాస్ మార్క్స్ రావాలి అన్న వాళ్ళు కొన్ని చాప్టర్స్ వరకు చదివితే సరిపోతుంది. కానీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చాప్టర్స్ లైక్ సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్, హైపర్బోలా లాంటి ఈ త్రీ చాప్టర్స్ చదివినా కానీ ఈ 3 చాప్టర్స్లో చాయిస్ ఉంచుకోకూడదు. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోద్ది, తర్వాత ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చేయవసరం లేదు అని అనుకోవడానికి లేదు. ప్రతి ప్రాబ్లమ్ని కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వెయిటేజెస్ చూసుకుందాం. ఫస్ట్ సర్కిల్స్కి వచ్చేసి 7 మార్క్స్ అయితే 2 వస్తాయి. అందరికీ తెలిసినట్టుగానే 2 వస్తాయి. 7 మార్క్స్, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. 2 మార్క్స్ నుంచి ఒక 2 వస్తాయి. అంటే ఇప్పుడు 7 2s + 1 4 + 2 2s వచ్చేసి 22 మార్క్స్. సర్కిల్స్ నుంచి 22 మార్క్స్ అయితే వస్తాయి. సరే, సెకండ్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 7 మార్క్స్ ఏమి ఉండవు. ఓన్లీ 1 4 మార్క్, అలాగే 1 2 మార్క్, 6 మార్క్స్ అనమాట. అలాగే ఇప్పుడు వచ్చి పెరాబోలా. పెరాబోలాలో వచ్చేసి ఓన్లీ 1 7 మార్క్, ఇంకా ఒక 2 మార్క్ వస్తుంది. పెరాబోలా ఈ రెండు కలిపితే 9 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఎలిప్స్ నుంచి అసలు ఏమీ లేవు, ఓన్లీ 2 4 మార్క్స్ వస్తాయి. కానీ ఈ ఎలిప్స్ చూసుకుంటే ఎలిప్స్ అనేది అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మ్యాక్సిమం ఎలిప్స్లో రెండో క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయటం వరకు, రెండో క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేసావంటే నీకు మ్యాక్సిమం 70sలో నువ్వు 70sలో వస్తాయి నీకు. రెండో క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసే అంతగా చదివే ఉంటావు నువ్వు. ఓకే, ఇప్పుడు హైపర్బోలాకి చూసుకుంటే 7 మార్క్స్ ఏమి ఉండవు. ఒక 4 మార్క్ వచ్చేసి ఉంటుంది, ఒక 2 మార్క్ ఉంటుంది హైపర్బోలాకి వచ్చేసి. దీనిలో నుంచి కూడా సేమ్ 6 మార్క్స్. అలాగే ఇంటిగ్రేషన్లో మెయిన్ ఇంటిగ్రేషన్, చాలా మంది ఇంటిగ్రేషన్ చాయిస్ వదిలేస్తారు. మెయిన్ చేసే తప్పు ఇక్కడే. ఇంటిగ్రేషన్ అసలు చాయిస్ ఇవ్వకూడదు. ఇంటిగ్రేషన్లో అందరూ అంటారు బ్రో ఓన్లీ 7 రెండే ఉంటాయి కదా, ఆ రెండు చాయిస్ చేసుకుంటాను, మిగతాన్ని ప్రిపేర్ అవుతుంటే చేసే తప్పు అక్కడే. ఇంటిగ్రేషన్లో నీకు మరీ ఇంటిగ్రేషన్ చాలా టఫ్ అనిపిస్తే కనుక ఒకటి చాయిస్ వదులుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ అన్నా సరే నువ్వు తప్పకుండా అటెంప్ట్ చేయాలి ఇంటిగ్రేషన్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటిగ్రేషన్ చాయిస్ వదిలేసుకుందాం అనుకున్నావు, డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి నువ్వు ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చేయాలి. అది సేమ్ ఇంటిగ్రేషన్ లాగే ఉంటుంది. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఇవి ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ నుంచి అటెంప్ట్ చేయాలి కాబట్టి నువ్వు ఇంటిగ్రేషన్ని మ్యాక్సిమం అలవాటు చేసుకోవాలి. అందుకే కనీసం ఒక్క 7 మార్క్ కన్నా అటెంప్ట్ చేసేలా నువ్వు ఏ కేటగిరీ అయినా సరే, టాపర్ కానీ, డెలవర్ కానీ, ఎవరైనా కానీ నువ్వు ఖచ్చితంగా ఒక్కటి అటెంప్ట్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్ నుంచి మామూలుగా 2 వస్తాయి. ఇంటిగ్రేషన్ అటెంప్ట్ చేయడం ఒక పెద్ద పాస్ అవ్వడానికి అయితే పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే లిమిటెడ్ సమ్సే ఉంటాయి ఇంటిగ్రేషన్స్లో కూడా. 20 సమ్స్ ఇస్తే కన్ఫామ్గా 2 వచ్చేస్తాయి. 20 సమ్స్ అంటే అబౌట్ 20 అని అనుకోవద్దు, ఈజీగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి మోడల్స్. 20 అంటే మోడల్స్ కొన్ని తక్కువే ఉంటాయి అందులో.
ఇంటిగ్రేషన్లో వచ్చి రెండు 7 మార్క్స్, అలాగే 2 మార్క్స్ వచ్చేసి ఇప్పుడు ఎలా కాదనుకున్నా నువ్వు 2 మార్క్స్ ఖచ్చితంగా ఇంటిగ్రేషన్స్ చేయాలి. కాబట్టి ఇంటిగ్రేషన్ మట్టుకు చాయిస్ వదలొద్దు. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వచ్చేసి ఒక 4 మార్క్ ఉంటుంది, ఒక 7 మార్క్ ఉంటుంది, 2 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఇది మొత్తం 15 మార్క్స్ ఉంటుంది. అండ్ పైన 15 మార్క్స్ ఉంటుంది, సారీ 18 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నువ్వు ఏ కేటగిరీ బ్రో అన్ని చాప్టర్స్ చేయలేను అన్న వాడివి అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో జస్ట్ 2-3 మోడల్స్ ప్రిపేర్ అవ్వు, మిగతా అన్ని అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన అదృష్టం బాగోపోతే హైపర్బోలాలకు కూడా, లేకపోతే సర్కిల్స్లో కానీ వీటిల్లో కొంచెం ఇబ్బంది పెడతాడు 4 మార్క్స్లో. అలాంటి టైంలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 4 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. ఒక 4 మార్క్, ఒక 7 మార్క్, అలాగే ఒక 2 మార్క్, 13 మార్క్స్. టోటల్గా వచ్చేసి 97 మార్క్స్ ఉంటుంది. ఇది 97 మార్క్స్లో నువ్వు పాస్ అవటానికి కేవలం కావాల్సింది 27 మార్క్స్. 26 పాస్, 27 కంప్లీట్, అలా ఉంటుంది. ఇది మొత్తం అసలు చాప్టర్స్ వాటి వెయిటేజెస్ వచ్చి. ఇప్పుడు చూసుకుని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ అండ్ రూల్ చేయాలి ఫ్రెండ్స్ అందరినీ. ఎందుకంటే నువ్వు ఏ కేటగిరీలో అన్నది నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు డల్లర్ కానీ బ్రో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, 2 months ఉంది ఎగ్జామ్కి, అయినా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అన్న వాడివి అయినా సరే నువ్వు అది యాక్సెప్ట్ చేయి. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, నాకు నువ్వు ఎలాగన్నా సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా 75 out of 70 అయితే కొట్టలేవు. ఎందుకంటే నువ్వు 2 months ముందు స్టార్ట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు కొట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ స్టెప్ బై స్టెప్ ఇవి పూర్తయిన తర్వాతే వీటికి వేరే వాటికి కూడా నువ్వు చేయాలి. అప్పుడు అది నీ కెపాసిటీ బట్టి, నీ నాలెడ్జ్ బట్టి ఉంటుంది. కాబట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఒక నార్మల్ డల్ స్టూడెంట్, నేను ఫెయిల్ అయిపోతా నా భయం నీకు ఉంది. నీకు భయం ఉన్నప్పుడు నువ్వు కొన్ని చాప్టర్సే చేసుకోవాలి. ముందు స్టార్టింగ్ వచ్చేసి సర్కిల్స్, మళ్ళీ ఇంటిగ్రేషన్స్, ఒక 4 మార్క్కి సంబంధించి హైపర్బోలా, అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పెట్టుకో. ఇది యావరేజర్కి ఎందుకంటే ఫెయిల్యూర్ అయినా వాడు యావరేజ్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతున్న వాడు కూడా బాగా ప్రిపేర్ అయితే నువ్వు ఈజీ టు 50 మార్క్స్ స్కోర్ చేసేస్తావు. యావరేజ్ ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే 70 దగ్గరికి వెళ్ళిపోతావు. 2B అనేది అసలు పెద్ద కష్టమైన విషయమే కాదు. పాస్ అవటం కానీ, బ్రో నేను ఫెయిల్ అయిపోతాను అని కొంతమందికి భయం ఉంటుంది. ఆ భయం మీరు అసలు ముందు తీసేయండి. ముందు మీరు పాస్ అవటానికి ఏం చేయొచ్చు, అసలు ఎలా చేయొచ్చు, ఏమున్నాయి, అసలు మీకు ముందు అసలు ఈ సబ్జెక్ట్లో ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నది ముందు మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే ఈ వీడియోస్. చెప్పాను కదా, ఫస్ట్ ఎవరైతే నేను ఫెయిల్ అయిపోతాను అన్న భయం ఉన్న వాళ్ళు సర్కిల్స్, అలాగే ఇంటిగ్రేషన్స్, నువ్వు ఇంకొంచెం చదవగలిగితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, హైపర్బోలా కూడా చేసుకో. కొంచెం మనసు పెట్టి, ఎందుకంటే నువ్వు జస్ట్ బోర్డర్ పాస్ అవ్వలేను అన్న భయంలో ఉన్నావు కాబట్టి నువ్వు కొంచెం చదవగలిగితే ఇలా చేసుకోవచ్చు. నీకు ఇప్పుడు మ్యాక్సిమం 7 మార్క్స్ వచ్చేస్తే ఒక 4 మార్క్స్ వచ్చేస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు ఈజీగా. అలాగే నువ్వు కొంచెం యావరేజ్, బ్రో నేను కొంచెం చదవగలను, ఈజీగానే పాస్ అయిపోతాను, నాకేం భయం లేదు, కానీ కొంచెం స్కోర్ పెంచుకుందాం అనుకుంటున్నాను, మరీ 50sలో కాకుండా ఒక 60, 65 అలా తెచ్చుకుందాం అనుకుంటే నువ్వు ఏ చాప్టర్స్ చేయాలంటే ముందు సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్ చేసేస్తావు. ఇంటిగ్రేషన్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, హైపర్బోలా చేసేస్తావు. నీకు ఇంకొంచెం మార్క్స్ పెరగాలంటే నువ్వు చేయాల్సింది పారాబోలా నుంచి ఒక 7 వస్తుంది. పారాబోలాలో 7 తెచ్చుకోవడం ఎంత పెద్ద కష్టమేం కాదు. పారాబోలా మ్యాక్సిమం ఒక 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే పారాబోలా నుంచి. కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది పారాబోలా వచ్చేసి. ఎందుకంటే మ్యాక్సిమం పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవన్నీ ఒక కాన్సెప్ట్ లాగే ఉంటాయి. చూడటానికి వింటగా కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఈ టాపిక్స్ మట్టుకి. అందుకే మ్యాక్సిమం అందరూ పారాబోలా స్కిప్ చేస్తారు. కానీ ఎవరైతే కొంచెం చదవగలను, కొంచెం ఈజీగా పర్లేదు బ్రో పాస్ అయిపోతాను, కొంచెం మార్క్స్ పెంచుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే
పారాబోలా అస్సలు స్కిప్ చేయొద్దు. పారాబోలా తర్వాత మ్యాక్సిమం ఏం చేస్తావు, ఎలిప్స్లో నీకు మ్యాక్సిమం ఎంత ట్రై చేసినా సరే ఒక్కటే 4 మార్క్స్ రాయగలవు. ఒక్కటే 4 మార్క్స్ బ్రో, మరి ఒకటి 4 మార్క్స్ ఏమైతే 2 చాయిసెస్ ఉంటాయి. డెఫినెట్ ఇంటిగ్రల్స్ వచ్చి మ్యాక్సిమం అందరూ చాయిస్ వదిలేస్తారు. ఎవరైనా కానీ నువ్వు ఏ కేటగిరీ అయినా సరే మ్యాక్సిమం అందరూ చాయిస్ వదిలేస్తారు. మరి చాయిస్ లేకపోతే ఎలా బ్రో? అందుకే మనం ఏం చేస్తామంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మ్యాక్సిమం ఒక 7 మార్క్స్ ఏం చేస్తాము, 7 మార్క్స్కి 4 మార్క్స్కి 2 కలిపే ప్రాబ్లమ్స్ చెప్తాము. అంటే ఆ ప్రాబ్లమ్ 7 మార్క్స్లో ఇవ్వచ్చు, ఒకసారి 4 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు. అది అదృష్టం మీద బేస్ ఉంటుంది. ఎవరు చెప్పేది కదా ఈ 7 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా 7 మార్క్లోనే వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్. ఇవి కొన్ని లిమిటెడ్ టాపిక్స్ మీద చెప్తాం. ఎందుకంటే ఇది సపరేట్గా 7 మార్క్ కాదు, ఇది సపరేట్గా 4 మార్క్ కాదు అని చెప్పడానికి ఉండదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లేదు. ఎలిప్స్లో నీ అదృష్టం మ్యాక్సిమం ఫస్ట్ సెట్ వస్తే నువ్వు మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ రాసేస్తావు. కానీ సెకండ్ సెట్, థర్డ్ సెట్ వస్తే డౌట్, సెకండ్ క్వశ్చన్ రాయొచ్చో రాయలేదు. మరి 2024లో స్టూడెంట్స్ అయితే సెకండ్ క్వశ్చన్ కూడా రాసేయచ్చు. మరి ఈసారి 2025 పేపర్ ఎలా ఉంటుందో మనకు చెప్పేది కాదు కాబట్టి మ్యాక్సిమం ఎలిప్స్లో కొంచెం టాపిక్ ఎక్కువ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం ట్రై చేయాలి ఎలిప్స్ వచ్చేసి. ఇది ఒక యావరేజ్ స్టూడెంట్కి. నువ్వు బ్రో నాకు 75/75 వచ్చేయాలి, నేను బాగా చదువుతాను, నాకు కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, మంచి ప్లానింగ్ చెప్పు అన్న వాళ్ళకి అయితే ఇంకా అసలు ఏం లేదు. మ్యాక్సిమం ఉన్న 8 చాప్టర్స్ అన్నీ చదవాలి. నువ్వు కొంచెం లిమిటెడ్ టైం కదా, కొంచెం తగ్గించండి అని చెప్తే నువ్వు చాయిస్ ఇచ్చుకోగలిగింది ఒక్క చాప్టర్, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా 2 మార్క్స్ ఈజీ, 7 మార్క్స్ అలాగే 4 మార్క్ అనేది కొంచెం కష్టం. 7 మార్క్ ఒకటి వస్తే 4 మార్క్ ఒకటి, ఇక్కడ 2 మార్క్ కూడా ఒకటే వస్తుంది, 13 మార్క్స్కి వస్తుంది టోటల్. ఓకే 18 ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ నుంచి 18 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా మీకు 75/75 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చాయిస్ వదలొద్దు. మ్యాక్సిమం ట్రై చేయండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ చేయటానికి. చెయ్యలేని పక్షాన ఓన్లీ కొన్ని లిమిటెడ్ టాపిక్స్ నేర్చుకోండి. లిమిటెడ్ టాపిక్స్ అంటే ఒక 2-3 టాపిక్సే ఉంటాయి. ఆ సమ్స్ మట్టుకు చేసుకుంటే కనుక మీరు ఈజీగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మ్యాక్సిమం 4 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. 7 మార్క్స్ అనేది ఇంకా అదృష్టం బాగుంటే ఆ క్వశ్చన్ 7 మార్కులు వేస్తే మీరు ఒక 7 మార్క్స్ స్కిప్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్సిమం మన ఛానల్లో వచ్చేసి స్టూడెంట్స్ని ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఓన్లీ 2 మంత్సే టైం ఉంది, మార్చిలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు స్టార్ట్ చేసే అసలు ఈ వీడియో తర్వాతే చూసి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మీరు పగలు రైతులు అంటే అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవాలి, ఓన్లీ 2BA కాదు, కెమిస్ట్రీ కూడా అంత సింపుల్ సబ్జెక్ట్ ఏమీ కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ నుంచి డైలీ కొన్ని వీడియోస్ వస్తాయి. ఏంటంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంటిగ్రేషన్లో ఏంటంటే 7 మార్క్స్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 7 మార్క్స్లో ఏంటంటే 7 మార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫస్ట్ కొన్ని 6 క్వశ్చన్సే ఉంటాయి. ఆ 6 క్వశ్చన్ నుంచి పక్క కొన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఒక 7 మార్క్స్ ఆ 6 క్వశ్చన్స్ నుంచి కన్ఫామ్గా వచ్చేస్తాయి. ఆ 6 క్వశ్చన్స్ ఫస్ట్ 2 పార్ట్స్లో చెప్పేస్తాం, అంటే రేపు ఎల్లుండి లోపల చెప్పేస్తాం. రేపు ఎల్లుండి చెప్పే ఈ క్వశ్చన్స్ రెండిట్లో మీకు కన్ఫామ్గా ఒక 7 మార్క్ వచ్చేసింది. ఇంకా 7 మార్క్స్ నువ్వు ఎగ్జామ్కి వెళ్తే ఇంకా విన్న వెంటనే ఆ క్వశ్చన్ రాసేయచ్చు. ఆ 6 క్వశ్చన్స్ దాటి అసలు ఇంకొక క్వశ్చన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు, అలా ఉంటుంది. ఆ 6 క్వశ్చన్స్ కన్ఫామ్ వచ్చేస్తే ఇంటిగ్రేషన్ తర్వాత కొన్ని ఫ్యూ టాపిక్స్ చెప్తాం. మీరు ఒకవేళ ఓన్లీ బార్డర్ పాస్ అంటే నేను చెప్పాను కదా ముందే, కొన్ని చాప్టర్స్ చదవండి, లైక్ సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చదవగలిగితే హైపర్బోలా కూడా. ఈ టాపిక్స్ ఈ చాప్టర్స్లో మీరు ఏం చేస్తారంటే ఒక్క క్వశ్చన్ కూడా స్కిప్ చేయొద్దు. మీరు బార్డర్ పాస్ అవుదాం అనుకున్నప్పుడు మిగతా చాప్టర్స్ చూడట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే అన్ని టాపిక్స్ చదివేయాలి. అంటే అన్ని టాపిక్స్ అంటే బ్రో అంటే కష్టము, అన్ని టాపిక్స్ అంటే చాలా హ్యూజ్ టాపిక్స్ ఉంటాయి అంటే అన్ని టాపిక్స్ అంటే నా ఉద్దేశం మ్యాక్సిమం 2 డేట్స్ ఉన్న క్వశ్చన్, అంటే
ప్లీజ్ ఆ క్వశ్చన్ ఒక 2 టైమ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రిపీట్ అయింది అన్న క్వశ్చన్ ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్ నాకు స్కిప్ చేయడానికి వీల్లేదు. ఆ క్వశ్చన్స్ ప్రతిదీ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఆ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్ మిస్ చేసినట్టు కాదు. ఇలా మీరు చేసినట్లయితే మ్యాక్సిమం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు 2B ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మ్యాక్సిమం అసలు ఒక 26 మార్క్స్ తెచ్చుకోవటం పెద్ద విషయమే కాదు. మీ పక్కనోళ్ళు చూసుకుంటుంటే ఆ చాప్టర్ చదివేసావా, ఆ చాప్టర్ రివిజన్ అలాగే ఉంటుంది. వీళ్ళందరూ అన్ని చాప్టర్స్ రివిజన్ చేస్తారు, నేను అసలు ఏం చదవలేదు అని భయమేస్తూ ఉంటుంది. మీరు ముందు ఏది ఉన్నా అంటే మీ బ్రెయిన్లో ఇప్పుడు నువ్వు ఒక్క చాప్టర్ కూడా చదవాల, నీ బ్రెయిన్ అసలు ఇప్పుడే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయినా సరే మన ఛానల్ నుంచి ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియోని నువ్వు చూసి ఆ ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసావు, ఆ క్వశ్చన్ ఎండ్ అయిన తర్వాత నువ్వు ఆ క్వశ్చన్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే రెండోసారి చూడకుండా రాసేయాలి. అలా చెప్తాం. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అలాగే అప్లోడ్ అవుతాయి. మీరు ఆ ఒక్కరోజు రోజుకి అరగంటే చాలు, రోజుకి అరగంట మన వీడియోని చూసి ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఖచ్చితంగా 2B పాస్ అయిపోతావు, నేను గ్యారంటీ. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ పేపర్ ప్రజెంటేషన్ విన్నాక మీరు అసలు 2Bలో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్న క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ అంటే భయం కొంచెమన్నా తగ్గుంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పినట్లుగా మీరు కనుక డైలీ మనం అప్లోడ్ చేసే వీడియోస్లో జస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3 to 4 క్వశ్చన్స్ని నువ్వు క్వశ్చన్తో పాటుగా నోట్ చేసుకుని అవి జస్ట్ ఓన్లీ 45 to 1 hour ప్రాక్టీస్ చేస్తే కనుక నువ్వు ఎగ్జామ్ నాటికి 65 to 70 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తావు. 2Bలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం అంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయటం. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయగలిగితే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఫెయిల్ అవుతారనుకుంటారో ఈ రోజు నుంచి డైలీ 1 hour ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్